ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు రావు, కాంగ్రెస్ కు ఎందుకు వస్తే అలా ఓట్లని డిలేట్ చేపిస్తారు కదా, ఆ కాన్ఫిడెంట్ తో చెప్తున్నాడేమో. కాంగ్రెస్ కు హస్తినాలో ఏమీ దిక్కు లేదు, హస్తం పార్టీ జర్ర అయితే ఇప్పుడు ఏది మన టీడీపీ కూటమి, ఆ తర్వాత అటు ఏది నితీష్ కూటమి, ఈ రెండు ఇవ్వకపోతే కథ తెలుసు. హస్తం పార్టీ భాగస్వామ్య పక్షాల మద్దతు లభించడం లేదు, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ తో ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. రెండు రాష్ట్రాలకి కేటాయింపులు బాగున్నాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం నిధులు ఖర్చు చేసి 8 మంది ఎంపీలను గెలిపించుకున్నా ఒట్టిదే అయిపోయింది, లాభం లేకుండా పోయింది. ఈ దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మీకు విపక్షం వాళ్ళని గెలిపిస్తేనే రాష్ట్రానికి ఏపీకి అదే చేస్తున్నారు కదా. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు రావు, కాంగ్రెస్ కు ఎందుకు వస్తే అలా ఓట్లని డిలేట్ చేపిస్తారు కదా, ఆ కాన్ఫిడెంట్ తో చెప్తున్నాడేమో. కాంగ్రెస్ కు హస్తినాలో ఏమీ దిక్కు లేదు, హస్తం పార్టీ జర్ర అయితే ఇప్పుడు ఏది మన టీడీపీ కూటమి, ఆ తర్వాత అటు ఏది నితీష్ కూటమి, ఈ రెండు ఇవ్వకపోతే కథ తెలుసు. హస్తం పార్టీ భాగస్వామ్య పక్షాల మద్దతు లభించడం లేదు, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ తో ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. రెండు రాష్ట్రాలకి కేటాయింపులు బాగున్నాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం నిధులు ఖర్చు చేసి 8 మంది ఎంపీలను గెలిపించుకున్నా ఒట్టిదే అయిపోయింది, లాభం లేకుండా పోయింది. ఈ దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మీకు విపక్షం వాళ్ళని గెలిపిస్తేనే రాష్ట్రానికి ఏపీకి అదే చేస్తున్నారు కదా. లైక్ చేయండి.